హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. యాసంగి సీజన్ ఏదైతే ఉందో, ఏదైతే ముఖ్యంగా రైతు భరోసా అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే రైతు బంధు ఉండేది 5,000 రూపాయలు ఉంటే పథకానికి సంబంధించి పేరు మార్చారు రైతు భరోసా అనేది. దీనివల్ల ఏమవుతుందంటే రైతుకు మరింత ప్రయోజనంగా ఒక 1,000 రూపాయలు పెంచారు. కానీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 7,500 రూపాయల చొప్పున మొత్తం 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట పెట్టుబడి సాయం అయితే అందించాల్సి అయితే ఉంది కదా. సో అందుకని చెప్పేసి రైతు భరోసా అనేది ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చేసింది. యాసంగి సీజన్ సంబంధించి ఆల్రెడీ తొలి విడత అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. సో ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్లుగానే రెండో విడతకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ చేసింది అనమాట. ఈ తేదీ నుండి అదేవిధంగా ఈ రైతులకు మాత్రమే ముందుగా ఈ రైతు భరోసా ఏదైతే ఎదురు చూస్తున్నారో రైతాంగానికి సంబంధించి రైతు ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో నేరుగా అయితే జమ కావడం అంటున్నారు. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో ముఖ్యంగా యాసంగి సీజన్కి సంబంధించి ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అనేది సాయం అనేది ఇవ్వడానికి చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేసింది కదా. సో తాజాగా వచ్చేసి నిధుల కొరత వల్ల ప్రభుత్వం ఆచితూచి అనగా వాయిదాల రూపంలో కావచ్చు నెలలు గడుస్తున్నాయి. ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి మనకు 2 నెలలు దాటిందనమాట. ఇప్పటికీ మరింత ఆలస్యం అవుతుంది. రైతు భరోసా అనేది ప్రభుత్వం చెప్పిన టైం కంటే మరింత ఆలస్యం అవుతుందన్నమాట. ఈ తరుణంలోనే ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి హైకోర్టు కూడా ఒక కీలక అప్డేట్ అనేది ఇచ్చారనమాట. రైతు భరోసా అనేది ఎందుకు నిలిపివేస్తున్నారు, సో దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలిగింది ఏంటనేది చూసుకుందాం. అసలు విషయం ఏంటనేది వచ్చినట్లయితే రైతులకు రావాల్సినటువంటి ఏదైతే రైతు బంధు ఉందో ఈ పేరును మార్చి రైతు భరోసా చేశారు కదా. అయితే ఇప్పుడు తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మెదక్ జిల్లా ఉంది కదా, అక్కడ వచ్చేసి నరసింగ మండలంలో శంకాపుర గ్రామానికి చెందినటువంటి పిటిషనర్ భూములకు సంబంధించి రైతు బంధు కావచ్చు రైతు భరోసా నిలిపివేయడం, పంటలు పండించిన కొనుగోలు చేయకుండా చట్టవిరుద్ధంగా చేస్తున్నారని కలెక్టర్లకు సంబంధించి సహా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు తెలియజేసింది. సో పిటిషనర్ సంబంధించి ఒక వ్యక్తి ఒక రైతు కావచ్చు, ఆ రైతుకు 8 ఎకరాల 32 గుంటలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అయితే సివిల్ కోర్టుకు సంబంధించి తాత్కాలికంగా ఒక ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలకు లబ్ధి పొందుతారు, కానీ అది అమ్మడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ నిషేధించడం జరిగింది. సో హోల్డ్లో పెట్టారనమాట. సో అందుకని చెప్పేసి రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా పంటలు పండించిన వాటిని కొనుగోలు చేయకుండా సో ఎందుకు చేయడం లేదని చెప్పేసి హైకోర్టులో పిటిషనర్ అనేది లాయర్ ఇక మొత్తం మీద అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఇవి చట్టవిరుద్ధం, వెంటనే కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లు, తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలి, రైతులకు రైతు భరోసా అనేది ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు భరోసా ఉందో ఈ రైతు భరోసా రెండో విడతకు సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అసలు రైతు భరోసా అనేది రెండో విడత రావాల్సి అయితే ఉందన్నమాట. ఇందుకు సంబంధించి ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు నుంచి రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారంటూ ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. రైతు భరోసా సంబంధించి మొదటి విడత రిలీజ్ చేశారు. ఇక రెండో విడత ఏదైతే ఉందో ఈ రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా సాయం చేయబోతున్నట్లు ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మొదటి విడత వచ్చిన తర్వాత 15-20 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తాం డీబీటీ పద్ధతిలో అని చెప్పేసి చెప్పడంతో రైతులు ఇటు ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఇటు ప్రతిపక్షాలు కూడా రైతులకు మేలు చేయాలి కాబట్టి ఇక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా తమకు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత వచ్చేసి ఈ రైతు భరోసా పథకం కంప్లీట్ కావాలంటే ప్రక్రియకు అధికారుల అంచనా ప్రకారం 9,000 కోట్లు అవసరం పడుతుంది. ఇప్పటికే దాదాపు 3,400 కోట్లు, దాదాపు సుమారుగా 3,500 కోట్లు రిలీజ్ చేశారు. మిగతా పైసలు అనేది కావాల్సి అయితే ఉందన్నమాట. సో ఇందుకు సంబంధించి
ఈ రెండో విడతకు సంబంధించి మరింత ఆలస్యం చేయకూడదని ఇప్పటికే అధికారులు వివిధ మార్గాల్లో నిధులను అనేది సమకూర్చడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్తే డైరెక్ట్ పైసలు అకౌంట్లో పడతాయి. ఆల్రెడీ అధికారులకు సంబంధించి ఎవరు అర్హులు ఏంటని ఫైనల్ చేసి పెట్టారట. సో అందుకని చెప్పేసి 2,700 కోట్లు రిలీజ్ చేయబోతున్నారు. ఇక మిగతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా ఈ రెండో విడతకు సంబంధించి నిధులు అనేది రిలీజ్ కాబోతున్నాయి అంటూ ఒక అప్డేట్ కూడా మనకు రావడం జరిగిందనమాట. అయితే కౌలు రైతులకు సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. కౌలు రైతులకు సంబంధించి ప్రభుత్వం కూడా పైసలు కూడా అందజేస్తామని చెప్పారు. గతంలో ఏదైతే మొత్తానికే భూమి లేని వారికి మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేశారు కదా, సో 1 రూపాయి కింద అని చెప్పేసి ఇప్పుడు కౌలు రైతులకు ఎదురు చూస్తున్న వారందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, పౌర సంఘాలు కావచ్చు, మొత్తం మీద అయితే తెలంగాణలో కౌలు రైతులను కూడా గుర్తించాలి, వారికి కూడా గుర్తింపు కార్డు లాంటిది కేటాయించాలి. 2011 చట్టం ప్రకారం వారికి అన్ని ప్రయోజనాలు కూడా కలగాలనే విధంగా ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట. నిన్న అన్ని ఆల్ పార్టీ మీటింగ్లో కాక సో ప్రజా సంఘాలు అయితే ఒక మీటింగ్ ఏర్పాటైతే చేసినట్లు అప్డేట్ అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరింత ఆలస్యం చేయకూడదని ఈ నెలాఖరికి 3వ విడత అనేది అంతకంటే ముందే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం అన్నమాట. అయితే తెలంగాణలో రైతులకు సంబంధించి గతంలో ఎకరాల వారీగా పెంచుకుంటూ అందరికీ రిలీజ్ చేశారు. ఇప్పుడేమో కొత్త మార్పులు, కొత్త విధానం, శాటిలైట్ మ్యాపింగ్ అన్నారు. దాని తర్వాత లేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా స్పష్టత లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరింత స్పష్టత కావాలని కోరుతున్నారు. రైతు భరోసా అనేది ప్రభుత్వం చెప్పిన డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటికీ 2-3 రోజులు అవుతుంది రైతు భరోసా సంబంధించి వేయాల్సిన సమయం కూడా. ఇక మరింత కాస్త ముంగడికి వెళ్ళడంతో రైతులకు సంబంధించి నిరాశ కూడా ఎక్కువ అవుతుంది అంటున్నారు. సో రైతులకు సంబంధించి ఈసారి దాదాపుగా 5 ఎకరాల వరకు అంటే 24 లక్షల రైతులు ఉన్నట్లు సమాచారం అన్నమాట. ఒకేసారి వారి ఖాతాల్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్తున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ సీజన్ సంబంధించి అత్యంత కఠినంగా ఉండబోతుందన్నమాట. సో ఎందుకంటే ఎవరైతే సాగు చేస్తారో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. సో భూసార పరీక్షలు చేస్తారు, వారి దగ్గర ఐడి కార్డు కావచ్చు అవన్నీ ఉంటాయి. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు భూసార పరీక్షలు చేసుకోవాలి. ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉండబోతుంది త్వరలోనే. సో తెలంగాణ రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు భరోసా అనేది మనకు ముఖ్యంగా అందరికీ రిలీజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. కానీ వాస్తవానికి దాదాపుగా ఒక 7-8 లక్షల మంది తొలగించినట్లు అప్డేట్స్ అయితే అందాయి కనుక. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఈ నెలలోనే డబ్బులు అనేది జమ కానున్నాయన్నమాట. ఇక పీఎం కిసాన్ పైసలు 23వ విడత కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే ఈ కేవైసీ ప్రాసెస్ చేసుకోండి, అదేవిధంగా నూతనంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. అటువంటి వారికి ఏ విడత రాకపోయినా కూడా పెండింగ్ బకాయిలతో పాటు ప్రభుత్వం పీఎం కిసాన్ పైసలు కూడా నిధులు అనేది అకౌంట్లో డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ప్రస్తుతం రైతులకు సంబంధించి కొన్ని తాజా సమాచారం అన్నమాట.